హలో గైస్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు అనదర్ డౌన్ఫాల్ వీడియో. కర్సన్ భాయ్ పటేల్ ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ నిర్మా గుర్తుందిగా. ఒకప్పుడు టీవీ యాడ్స్ లో ఒక ఊపేసింది. అలాంటి కంపెనీ ఎలా కొలాప్స్ అయింది? లెట్స్ బిగిన్ వై నిర్మా హ్యాస్ ఫెయిల్డ్ అండ్ రోల్ అప్ ద ఇంట్రో. మీ లైఫ్ లో ఒక్కసారైనా నిర్మా సాల్ట్ గానీ వాషింగ్ పౌడర్ గానీ యూస్ చేసి ఉంటారు. యూస్ చేస్తే కమెంట్ చేయండి. బెస్ట్ కమెంట్ ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే ఈ వీడియో టార్గెట్ 50 లైక్స్ కంప్లీట్ చేసేయండి. వీడియో ఎండింగ్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, డోంట్ మిస్. ముందుగా ఒరిజిన్ ఆఫ్ నిర్మా గురించి తెలుసుకుందాం. కర్సన్ భాయ్ పటేల్ గుజరాత్ లో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. BSc కెమిస్ట్రీ చదువుకున్న ఈయన అహ్మదాబాద్ లో ఒక కాటన్ మిల్ లో నార్మల్ ల్యాబ్ టెక్నీషియన్ గా జీవితం స్టార్ట్ చేశాడు. తర్వాత గుజరాత్ స్టేట్ మైనింగ్ డిపార్ట్మెంట్ లో చేరాడు. చాలా మంది గవర్నమెంట్ జాబ్, మంచి శాలరీ, జీవితాంతం బతకడానికి ఇది చాలు అనుకుంటారు. కానీ కర్సన్ భాయ్ పటేల్ కి వేరే థాట్స్ ఉన్నాయి. దీంతో తన ఇంటి వెనుక 100 అడుగుల ఏరియాలో ఒక చిన్న ల్యాబ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కెమిస్ట్రీ మీద తనకి ఉన్న నాలెడ్జ్ తో ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్న సమయంలో సోడా యాష్ తో కొన్ని కెమికల్స్ ని కలిపి డిటర్జెంట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల డిటర్జెంట్ కి కావాల్సిన ఫార్ములా వచ్చింది. దాంతో ఆఫీస్ కి వెళ్లే దారిలో ప్రతి ఇంటికి వెళ్లి డిటర్జెంట్ ప్యాకెట్ అమ్మేవాడు. అప్పట్లో సర్ఫ్ పౌడర్ కేజీ 13 నుంచి 15 రూపాయల దాకా ఉండేది. అలాగే టాటా మ్యాజిక్ 8 రూపీస్ నుంచి 5 రూపీస్ దాకా ఉండేది. ఒకే డిటర్జెంట్ 9 రూపీస్ ఉండేవి. అప్పట్లో డిటర్జెంట్ వాడే వాళ్ళని చూసి మీరంటే ఉన్నోళ్ళు బ్రో అనేవాళ్ళు. పూర్ పీపుల్ కాస్టిక్ సోడాని నీళ్ళలో వేసి ఉడికించి బట్టలు ఉతికేవాళ్ళు. ఇప్పుడు నిర్మా స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందాం. కర్సన్ భాయ్ కేజీ డిటర్జెంట్ 3 రూపీస్ కే అమ్మేవాడు. అంతేకాకుండా తన డిటర్జెంట్ పౌడర్ నచ్చకపోతే మనీ రిటర్న్ ఇచ్చేవాడు. డైలీ 15 నుంచి 20 ప్యాకెట్లు తన ఆఫీస్ కి వెళ్లే దారిలో అమ్మేవాడు. దాంతో మంచి లాభం వచ్చి బాగా డబ్బు సంపాదించాడు. అలా సాఫీగా సాగుతున్న లైఫ్ లో తన కూతురు నిరుపమ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. తన కూతురు చనిపోవడంతో కర్సన్ భాయ్ పటేల్ చాలా బాధపడ్డాడు. కానీ తన కూతురు పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఏదైనా చేయాలి అనుకున్నాడు. ఇంట్లో తన కూతుర్ని అందరూ నిర్మా అని ముద్దుగా పిలిచేవాళ్ళు. సో ఇక్కడ స్టార్ట్ అయింది నిర్మా అనే బ్రాండింగ్. అహ్మదాబాద్ లో ఒక షాప్ లో ఈ నిర్మా డిటర్జెంట్ పౌడర్ ని అమ్మేవాడు. అప్పట్లో డిటర్జెంట్ అంటే అందరికి గుర్తు వచ్చే పేరు హిందుస్థాన్ లివర్ సర్ఫ్ ఒకటే. కొంచెం తక్కువ ధరలో కావాలి అంటే టాటా మ్యాజిక్, ఒకే డిటర్జెంట్, గోద్రేజ్ వారి కీ డిటర్జెంట్ లాంటి పెద్ద బ్రాండ్స్ మాత్రమే జనాలకి గుర్తు వచ్చేది. దాంతో నిర్మా తక్కువ ధరకి వస్తున్నా ఎవరు కొనేవారు కాదు. దాంతో రిటైల్ షాప్ లో అమ్మిన 2-3 ప్యాకెట్లు కూడా సేల్స్ అవ్వట్లేదు అని సేల్స్ మ్యాన్ కి డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో నిర్మాకి చాలా లాస్ వచ్చింది. ఎంతలా అంటే కర్సన్ భాయ్ పటేల్ నిర్మాని మూసివేయాలి అనుకున్నారు. కానీ తన కూతురు పేరు అలా శాశ్వతంగా మూసివేయడానికి మనసు పట్టలేదు. సో మార్కెట్ లో ఉన్న నిర్మా ప్రోడక్ట్ మొత్తం వెనక్కి రప్పించాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో అన్ని భాషల్లో వచ్చేలా ఒక యాడ్ ని తయారు చేయించాడు. అలాగే అప్పట్లో డిటర్జెంట్ అనేది బ్లూ కలర్ లోనే ఉండేది. దానికి బదులుగా నిర్మాని ఎల్లో కలర్ లోకి మార్చాడు. అలాగే డిటర్జెంట్ ని కాస్త వాషింగ్ పౌడర్ కింద చేంజ్ చేశాడు. వెంటనే ఢిల్లీ వెళ్లి దూరదర్శన్ రేడియోలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ ని నేనే స్పాన్సర్ చేస్తా అని, దానికి బదులుగా నిర్మా యాడ్ ని కంటిన్యూస్ గా ప్లే చేసేలా ఒక డీల్ ని సైన్ చేసుకున్నాడు. అలాగే ఇండియా మొత్తం థియేటర్స్ లో నిర్మా యాడ్ ని ప్లే చేయించాడు. ఎక్కడ చూసినా నిర్మా బ్రాండ్ కనిపించేలాగా హోర్డింగ్స్ పెట్టించాడు. తర్వాత రోజు నుంచి టీవీ, రేడియోస్ తో పాటు ఎక్కడ చూసినా జనాలకి నిర్మానే కనబడేది. దాంతో జనాలు నిర్మానే కావాలని షాప్ల ముందు క్యూ కట్టారు. కానీ మార్కెట్ లో నిర్మా ఒక్కటంటే ఒక్క ప్యాకెట్ కూడా లేదు. రోజు రోజుకి నిర్మా బ్రాండ్ పెరుగుతుండటంతో డీలర్స్, రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నిర్మా కోసం కర్సన్ భాయ్ దగ్గరికి పరిగెత్తారు. దాంతో కర్సన్ భాయ్ తన సేల్స్ టీమ్ ని పిలిచి తీసుకున్న ప్రతి ప్యాకెట్ కి ముందుగా మనీ పే చేస్తేనే ప్రొడక్ట్ ని ఇవ్వమని చెప్పాడు. ఎవరికి సింగిల్ రూపీ కూడా క్రెడిట్ ఇవ్వద్దు అని గట్టిగా చెప్పాడు. మరుసటి రోజు షాప్స్ లో పెట్టిన ప్రోడక్ట్ మొత్తం ఒక్క రోజులోనే సేల్ అయిపోయింది. దీంతో నిర్మా బ్రాండ్ కి ఇంకా పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత నిర్మా సేల్స్ ని పెంచేందుకు ఒక మాస్టర్ ప్లాన్ ని వేశాడు. సాధారణంగా ఏదైనా ఒక ప్రొడక్ట్ టౌన్ నుంచి విలేజెస్ కి వెళ్తుంది. కానీ డిటర్జెంట్ అనేది ఆ రోజుల్లో ఒక లగ్జరీ ప్రొడక్ట్ గా ఉండేది. టౌన్స్ లో ఉండే రిచ్ కిడ్సే ఈ డిటర్జెంట్ ని వాడేవాళ్ళు. సో నిర్మా సేల్స్ ని పెంచుకునేందుకు కర్సన్ భాయ్ విలేజెస్ ని టార్గెట్ చేశాడు. దాంతో నిర్మాకి కాంపిటీషన్ లేకుండా పోయింది. నిర్మాని వాషింగ్ పౌడర్ అని పిలవడం వల్ల గిన్నెలు కడడానికి, ఇల్లు క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. దీంతో 1 వీక్ రావాల్సిన ప్యాకెట్ 4 డేస్ కి వచ్చేది. అలా సేల్స్ ఇంక్రీజ్ అయ్యేవి. మంచి క్వాలిటీ, తక్కువ కాస్ట్ కి రావడంతో రిచ్ పూర్ తేడా లేకుండా నిర్మా ప్రొడక్ట్ ని యూజ్ చేసేవాళ్ళు. అలా 90s లోకి వచ్చేసరికి దేశమంతటా నిర్మా దగ్గర అయిపోయింది. నిర్మా బిజినెస్ ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్ కి కూడా ఎక్స్పాండ్ అయింది. దాంతో 2009 వచ్చేసరికి కర్సన్ భాయ్ ధనికుల స్థానంలో 92 ప్లేస్ లోకి వచ్చాడు. డౌన్ ఫాల్ ఆఫ్ నిర్మా. 2009 తర్వాత వరకు సేల్స్ బాగానే ఉన్నాయి. కానీ 2010 దాటిన తర్వాత ప్రజల సంపాదన పెరిగింది. దాంతో అప్పటి వరకు వాళ్ళకి అవసరాలకి ఖర్చు పెట్టే జనం లగ్జరీ మీద
స్టేటస్ మీద ఖర్చు పెట్టేవారు. దాంతో క్వాలిటీ ఉన్నప్పటికీ చీప్ ప్యాకింగ్ వల్ల నిర్మాని కొనడం ఆపేశారు. ఒకప్పుడు డిటర్జెంట్ మార్కెట్ లో 71% తో టాప్ లో ఉన్న నిర్మా ప్రస్తుతం 3% సేల్స్ తో కిందకి పడిపోయింది. సమయానికి తగ్గట్టు అప్గ్రేడ్ అవ్వకపోతే కిందకి పడిపోతారనేది నిర్మాని ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మనిషి ఏదైనా సాధించాలంటే విద్యతోనే సాధ్యపడుతుంది. అందుకే కర్సన్ భాయ్ నిర్మా యూనివర్సిటీని పెట్టాడు. తర్వాత కెమికల్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు. యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ఎంకరేజ్ చేయడానికి నిర్మా ల్యాబ్స్ ని కూడా స్టార్ట్ చేశాడు. చాలా మంది MBA స్టూడెంట్స్ నిర్మాని ఒక కేస్ స్టడీ లాగా తీసుకుంటారు. ఇప్పటికి ఒక సంవత్సరంలో 7500 crores టర్నోవర్ తో నిర్మా డిటర్జెంట్ ని తయారు చేస్తుంది. ప్రస్తుతం కర్సన్ భాయ్ 28,000 crores ఆస్తితో రిచెస్ట్ పర్సన్ లిస్ట్ లో 46th ప్లేస్ లో ఉన్నాడు. ఒకప్పుడు ఇంటింటికి వెళ్లి డిటర్జెంట్ అమ్మిన కర్సన్ భాయ్ కి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఫైనల్ గా ఓవర్ వ్యూ ఆఫ్ నిర్మా ఫెయిల్యూర్. అసలు నిర్మా ఫెయిల్ అవ్వడానికి రీజన్ అప్గ్రేడ్ అవ్వకపోవడం, లాంచింగ్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ లైక్ నిర్మా సాల్ట్, నిర్మా డిష్ వాష్ అండ్ చీప్ ప్యాకేజింగ్. ఇప్పటికీ నిర్మా అదే చీప్ ప్యాకేజింగ్ తో ఉన్న జనాలు కొంటున్నారు. అది సార్ నిర్మా బ్రాండ్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక సర్ప్రైజ్ ఉందన్నా కదా, ఆ సర్ప్రైజ్ ఏంటంటే మనకి 1500 సబ్స్క్రైబర్స్ రాగానే గివ్ అవే ఉంటుంది. సో తొందరగా 1500 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేస్తారు అని ఆశిస్తూ టేకింగ్ ఏ లీవ్. దిస్ ఈస్ విజువల్ ఫ్యాక్ట్స్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.